అభినందించడానికి వచ్చినటువంటి వివిధ వృత్తి సంబంధించినటువంటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చాలా పెద్ద వాదన చేసేవాళ్ళం. ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి కానీ వివిధ వ్యక్తులు కానీ ఎందుకు తెలంగాణ మీకు దేనికోసం అడుగుతున్నారని చెప్పి అడిగేవాళ్ళు. మాకు ఆదాయం బాగుంది, మా రాష్ట్రానికి మేము దోచుకోబడుతున్నాం, మా ఆదాయం వేరే చోట తరలిపోతూ ఉంది, మా రాష్ట్రం మాకు వస్తే మేము అన్ని విధాలా బాగుపడతాం, అన్ని వర్గాల ప్రజలను కూడా బాగుపడతాం, మా రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజు మనం మాట్లాడేవాళ్ళం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన బతికేందో మనకు తెలియదు వాస్తవానికి, ఎందుకంటే అంతకుముందు మనం రాష్ట్రం లేము కాబట్టి. ఒక మార్చి నుంచి ఇంకో మార్చికి ప్రయాణం జరిగితే కరెక్ట్గా మనకు అవగాహన వస్తుంది. మన రాష్ట్రం అప్పేంది, అంశమైంది, ఆదాయమైంది, ఏం చేయగలుగుతాం. ఒక సంవత్సరం చూసినాం, ఒక స్థిరత్వం అంటే ఒక మన ఏంది అనేది తెలిసిపోయింది. దాని మీద ఇంకో విషయం తెలియాల్సి ఉంటుంది. దానికి ఒక 6 నెలలు వేచి చూసినాం నేను రాజేంద్ర ఇద్దరం. ఇది పెరిగే ఆదాయం పెరిగే రాష్ట్రమా, పాజిటివ్ క్యారెక్టర్ ఉందా స్టేట్కు, నెగిటివ్ ఉంటుందా, మనం డెఫిసిట్ బడ్జెటా సర్ప్లస్ బడ్జెటా అని కూడా తేలాల్సి ఉంటుంది. మనందరి అదృష్టం బాగుంది, భగవంతుని దయ. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ సందర్భంలో మనం వాదించినామో అది 100కి 100% కరెక్ట్ అని తేలి ఇండియాలోనే నంబర్ 1 గ్రోత్ ఉన్నటువంటి స్టేట్గా మనం తయారైనాం. మొత్తం భారతదేశంలోనే ఎంటైర్ కంట్రీలో మహారాష్ట్ర కంటే గుజరాత్ కంటే కూడా 21% పెరుగుదల ఉండి, ఆదాయం పెరుగుదల ఉండి ఉన్నటువంటి రాష్ట్రం. నిన్న మన మంత్రి గారు ఈటెల రాజేంద్ర గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,49,600 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఇది 2013-14లో మొత్తం 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కంటే ఎక్కువ. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా 1,45,000 కోట్లే ఉండే, దానికంటే ఇంకో 4,000 కోట్లు ఎక్కువ. అంటే మనం ఎంత అదృష్టవంతులు మనకు అర్థమవుతా ఉంది. ఒక 5-6 నెలల నుంచి నేను, రాజేందర్ గారు, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న రామారావు గారు, అంటే రకరకాల శాఖలు చూసే మంత్రులు, మనకు ఆదాయం బాగుంది, మనకి ఏమున్నది ఏం లేదు, పైకి రావాలి మన మనసులు. ఇప్పుడు మునుపట్లా ఉండడానికి వీల్లేదు. డబ్బు ఉంది కాబట్టి స్కీములు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ముందుకోవచ్చు. మనకు ఉన్నది ఏంది లేనిది ఏంది అని. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరం కూడా లెక్కకు రాలే. వాళ్ళ లెక్కనే చూసుకున్నారు తప్ప మన మనుషులు కాలే, మన దేవుళ్ళు కాలే, మన పుష్కరాలు కూడా మన దగ్గర జరపలే, ఎన్న కూడా మనం వాళ్ళు లెక్కించలే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆంధ్ర నుంచి నాకు ఒక దోస్తున్నాడు, ముత్తా గోపాలకృష్ణ అని చెప్పి, మాజీ మంత్రి, అతను కాకినాడ. చేపలను ఏ విధంగా పెంచవచ్చు, ఎట్లా పరిశ్రమ చేస్తామని చెప్పి నేను అసెంబ్లీలో చెప్పిన. పోయిన సెషన్లో ఒక 40-45 నిమిషాలు చెప్పిన. ఆయన నాకు ఫోన్ చేసిన కాకినాడ నుంచి, కేసీఆర్ గారు నేను హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలుస్తా, మిమ్మల్ని అభినందించాలి. ఎందుకు అభినందిస్తావా అంటే, మాకు ఆంధ్ర వాళ్ళకి బాగా గర్వం ఉండేది, చేపలు అంటే మేము కదా, కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులు, సముద్రం. నువ్వు తెలంగాణ నీకు ఏం చక్కగలేదని కూడా నువ్వు గిట్లా 1000 కోట్ల పరిశ్రమ చేస్తా అంటూ చేపలు విన్నా నేను. కాబట్టి తప్పకుండా నిన్ను అభినందించాలా. ఇంత మాట్లాడుతామని నేను చెప్పిన. మాకు మంది ఉన్నాము, భగవంతుడు ఇచ్చిన విద్య ఉంది, మా దగ్గర తెలివి ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాకు అవకాశం రాలేదు. మన దగ్గర 3 పేర్లతో పిలుస్తారు బెస్తవాన్లను. గంగపుత్రులు అంటారు, బెస్తవాన్లు అంటారు. ఆదిలాబాద్ నిజామాబాద్ పోతే గూన్లోళ్ళు అని పిలుస్తారు. వాళ్ళతో పాటు మన ముదిరాజు మిత్రులు, 2 కులాలు కలిపితే 40 లక్షల జనాభా ఉంది మన దగ్గర. తొందరపడద్దా బాబు, ఆగా ఏ బాబు చప్పుడు, ఏ బాబు ఏ కూసో ఏ చెప్పేదినే. ఏ బాబు మీరు మాట్లాడదా, నేను చెప్తా కదా. ఏ బాబు ఏ శ్రీనివాస్, ఎవరు అరిచినా బాగుండదండి, ఎవరు అరవద్దు, చెప్పేది వినాలా. ఉండా ఇప్పుడు
మనం ఆలోచించే స్కీమ్ ఏదైతే ఉందో గంగపుత్రులు, బెస్తవాన్లు, ముదిరాజులు మీరందరూ కలిస్తే కూడా సరిపోరు. మీకు అందరికి సరిపోక పని మిగులుతుంది. మీకు అంత పెద్ద పరిశ్రమగా దీన్ని చేయబోతా ఉన్నాం. ఇంకోటి కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమాజం అభివృద్ధి చెందుకుంటూ పురోగమించి ముందుకు పోయే క్రమంలో కొన్ని వృత్తులు అంతరించిపోతాయి. దేనికి ఎవరు కర్తలు ధర్తలు ఉండరు, ఎవరికి టేకదారి ఉండదు దేని మీద కూడా. ఇలా కుండలో అన్నం వండే పరిస్థితి మనకి ఎవరికైనా ఉందా? మరి కుమ్మరోళ్ళు వృత్తి పోయింది. మరి ఏం చేయాలి? కుమ్మరోళ్ళు వాళ్ళని చదువుకోవద్దా? చదువుకోవద్దా? వాళ్ళు మనోళ్ళు కాదా? ఇప్పుడు కుండలో వండమంటే వాళ్ళ భార్య వంటట్టుంది, కుండకు మొక్క మిగిలి కొట్టేట్టుంది. వండాలి ఎందుకంటే లేదు, పద్ధతి పోయింది అది. కాబట్టి ఆ ఓపిక లేదు, ఆ పద్ధతి లేదు, ఆ సిస్టమ్ లేదు. అట్లనే ఇంకో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆటో రిక్షా అని ఒకటి పుట్టింది. ఇప్పుడు 30 ఏళ్ళ కింద ఆటో రిక్షా అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అది ఏ కులపు ఉంది, అది ఏ మతం ఉంది, ఎవడు కొనుక్కొని నడుపుకుంటే వాంది, అంతేనా? కాబట్టి వృత్తి అనేది ఎప్పుడు కూడా ఏమైందంటే నిరంతరంగా ఉండదు. అది మారుతుంటుంది, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిణామాన్ని బట్టి మారుతుంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పద్మశాలలు ఉన్నారు. ఉంటుందా చేనేత వృత్తి? మిల్లులు వచ్చిన తర్వాత ఎందుకు దెబ్బతింటుంది? ఇప్పుడు అది దెబ్బతింటుంది. 127 కోట్ల జనాభా ఉన్నటువంటి జనాభాకు మన శాలీలు, పద్మశాలీలు నేసేటువంటి వస్త్రాలు సరిపోతాయా? అంది. అప్పుడు ఏం కావాలా? మిల్లు కావాలి. ఒకసారి మిల్లు వచ్చిన తర్వాత ఆయన పోటీ తట్టుకుంటాడా? తట్టుకోడు. అట్లనే వృత్తులు అనేటివి కొన్ని కొత్తవి వస్తుంటాయి, మనకు తెలియకుండా. కొన్ని పోతుంటాయి, కొన్ని అనుకోకుండా జరిగేటివి ఉంటాయి. ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే బాగుండదండి, బయటికి పంపించేస్తాం. ఇవి పనికొచ్చే పెత్తనాలు కావు ఇవి. ఏమైందా? ఇవాళ మనం రాష్ట్రమైనాం కాబట్టి చెప్తే నీ గుండెలు అవిసిపోతాయి. అంత అంత పెద్దగా ఉంది పని వరుస. ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్ చాలు. ఇవాళ దాదాపు 300 నుంచి 400 టీఎంసీల నిల్వ ఉండే ప్రాజెక్ట్ మనం కట్టుకుంటున్నాం, ఉన్నాయి గాక. మీకు ఏం అలవాటు అని ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆ బేగం బజార్ బోకర్గాళ్ళు ఇత్తనాలు వేస్తుంది, మీరు పైసలు ఉండయి, వాడు రావాలి వేయాలి, వాడి 500 రూపాయలు కేజీ. ఒక కురమాని చాపవడం దినాలు కొనుక్కోవాలంటే 500, 550 రూపాయలు కేజీ. మనకేమి ఇస్తాడు అక్కడ వాడు? ఇత్తడ 100 కూడా ఇయ్యాడు కదా. చెరువు ఉంటుంది, ఆ చెరువులో ఇంతేమంది మెంబర్లు ఉండాలి, అంతేమంది మెంబర్లు ఉండాలి. ఈ 10 లక్షల కుటుంబాలను మెంబర్లను చేస్తాం, నువ్వు కాదు, నేను కాదు. తర్వాత ఆదాయం ఎట్లుంటుందో తెలుసా? మన గోదావరి బెల్ట్లో కొంత పార్ట్ కృష్ణానది తక్కువ ఉంటుంది, గోదావరి ఎక్కువ ఉంటుంది. గంగ రొయ్యలను దొరుకుతాయి, చాలా కాస్ట్లీ ఉంటుంది, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఫిష్ కల్చర్ చేస్తాం, ప్రాన్ కల్చర్ చేస్తాం. నదుల మీద మేము ఏం ఆలోచిస్తాం? మీకు ఏమర్థమవుతుంది? అని అర్థమవుతుంది మీకు? కేసీఆర్, ఈటల రాజేందర్ 15 ఏళ్ళు మేము జైళ్ల పాలై, దెబ్బల పాలై, సాగు తయారై తెచ్చినాం తెలంగాణ. ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతోని గర్వంగా కాలగరేసుకొని ఎవరాయమని మా తెలంగాణ స్టేట్ అని చెప్పాలి. అట్లా బ్రతకాల. ఉన్న వనరులు, ఉన్న వసతులు మనకు మిగులుబాటు రావాలి. ఇలా యాదవ్ సోదరులు ఉన్నారు. ఒక్క నిమిషం బాబు కుస్సాయ. యాదవ్ సోదరులు ఉన్నారు, వాళ్ళు 30 లక్షల జనాభా ఉన్నారు, దగ్గర 25 నుంచి 30 లక్షల మధ్య ఉంది. ఈ 2 ఐటమ్స్ ముఖ్యంగా ఫిష్ కానీ, మీట్ కానీ, మాంసం కానీ,
దీనికి లోకల్ మార్కెట్ ఉంది. చేపలను మీ పెద్దగా మాట్లాడు గంగపుత్ర బెస్తా లేకపోతే ముదిరాజు ఇట్లా మాట్లాడుతున్నాడు. సిగ్గుపడాలి మనం. ఇలా రామ్నగర్ ఫిష్ మార్కెట్ కాడ రోజు 20 లారీలు 30 లారీలు ఆంధ్రకి వస్తాయి. ఎందుకు రావాలి ఇంతమంది మనం ఉండగా? మనం బయటికి ఎక్స్పోర్ట్ చేయాల్సింది పోయి మనకు రోజు వస్తున్నాయి చేపల లారీలు రావు. మన హైదరాబాద్కు గొర్రెలు 350 లారీల గొర్రెలు వస్తాయి మనకు హైదరాబాద్కు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి 600 లారీల గొర్రెలు వస్తాయి ప్రతిరోజు. మనకు 30 లక్షల మంది యాదవులను పెట్టుకొని 600 లారీల గొర్రెలు వస్తాయంటే మనకు తెలివి లేనట్టే కదా. ఎట్లొస్తాయి నాకు అర్థం కాదు. ఈరోజు అవి వచ్చుడు బంద్ కావాలి, మనం పంపుడు సులువు కావాలని చెప్పి మనం ఈ పని చేస్తున్నాం. ఒక 6 మాసాల నేను రాజేందరు శ్రీనివాస్ గౌడ్ చాలామంది మంత్రులందరూ నెత్తిలు కొట్టుకుంటాం. మేము ఏ స్కీమ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా తయారు చేసుకోవాలని. ఎప్పుడైతే ఆర్థికంగా మనం బాగున్నామని అర్థమైందో ఆ తెల్లారి నుంచి మొదలుపెట్టి మనకి ఏమేమి వృత్తులు ఉన్నాయి, మన గీత వృత్తి ఏంది, చేనేత వృత్తి ఏంది, మనం మత్స్యకారులు ఉన్నారు, మన ఏ కులాలు ఉన్నాయి, ఎట్లా ఉంది, మనకున్న ఎనర్జీ ఏంది, మనకున్న శక్తి ఏంది అని చేసుకొని స్కీములు తయారు చేసుకొని ఈ బడ్జెట్లు పెట్టాం. నిన్న ఇంకెంతైనా పెడదాం. ఇప్పుడు 4 లక్షల యాదవ కుటుంబాలకు ఇద్దాం గొర్రెలను పెట్టినాం. ఒక చిన్న లెక్క చెప్తాం, మీరు వినాలి. గొల్ల కుర్మ 2 కులాలు ఉంటాయి. దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఎర్ర గొల్లలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు. మొత్తం మనకు యాదవులు ఉంటాం, మనం అందరినీ కలిపి గొల్ల కుర్మ అంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది రాష్ట్రంలో లెక్క? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన లెక్క ఎట్లుందంటే, డిపార్ట్మెంట్ బిల్స్ అడిగిన ఎంత ఉన్నాయి బాబు గొర్రెలు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో అంటే 1,25,00,000 ఉన్నాయి సార్ అని చెప్పారు. మనం సమగ్ర సర్వే చేసినాం. దాని లెక్క తీస్తే 44 లక్షల గొర్రెలే ఉన్నాయి. ఏది నమ్మాలి నేను? ఇదే నమ్మినాం. ఇక మనం సర్వే మనం చేసుకున్నాం కాబట్టి 50 లక్షలని ఒక 88 లక్షలు కొనిస్తున్నాం మనం. అంటే 1,33,00,000 అయితే, 1,33,00,000 అయితే 2 సంవత్సరాలలో 3 ఈతలు ఇంతే. 21 గొర్రెల యూనిట్ ఇస్తే 18 బతుకుతాయి, 18 అడిషనల్కి వస్తాయి. నేను 16 పట్టుకున్న లెక్క. ఇంకో 2 తీసేసి కూడా 16 లెక్క పట్టుకుంటే తక్కువ లెక్క పెట్టుకుంటే కూడా 2 సంవత్సరాలలో గొర్రెల సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు అవుతుంది. ఒక 50 లక్షలు తీసేస్తే కూడా, 50 లక్షలు పక్కకు పెడితే 4 కోట్ల గొర్రెలు మన తెలంగాణ యాదవ సోదరుల దగ్గర ఉంటాయి. 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్న 20,000 కోట్ల ఆస్తిమంతులు అవుతారు మన యాదవ్. 20,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ గ్రామాలలో మన యాదవ కులం దగ్గర ఉంటే ఈ శాస్త్రం ఎట్లుంటుందంటే గొర్రె బలితే గొల్లానికి నయం, గొల్లాని బలితే తెలంగాణకు నయం. అంతేనా? రాష్ట్రం అభివృద్ధి అంటే ఎక్కడో ఢిల్లీలో, అమెరికాలో ఉండేది ఇంగ్లీష్లో మాట్లాడి చిలకపల్కి బలితే కాదు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే యాన్న ఉన్నది అనుకుంటారు. నేను అందుకే అసెంబ్లీలో చెప్పిన 300 గొర్రెలు. ఇప్పుడు నా గొర్రెలు నేను 4 గొర్రెలు కొని పాలకిచ్చిన అనుకో, 300 గొర్రెలు మళ్ళీ నా గొర్రెలు తెచ్చి చూపెట్టి నా గొర్రెనే తెచ్చి చూపిస్తాడు ఆయన. అది ఐఏఎస్ ఆఫీసర్కి రాదు, ఐపీఎస్ ఆఫీసర్కి రాదు. అవుతుంది ఐఏఎస్ ఆఫీసర్ తన పని కాదు, ఆయనతోనే అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విద్య రక్తంలో వచ్చినట్టు, వారసత్వంలో వచ్చినటువంటి. కాబట్టి వాళ్ళకు పనితనం ఉన్నది, ఆ గొర్రెలను పెంచే పనితనం ఉంది. మీరు బెస్త సోదరులైనా, గంగపుత్రులైనా, మన ముదిరాజు సోదరులైనా, ముదిరాజు సోదరులకు వృత్తి లేదు, ఎదురైనా పని చేసుకొని బతుకుతున్న పాపం వాళ్ళు. పెద్ద జనాభా. ఇలా బీసీ అని మాట్లాడితే తెలంగాణలో బట్టి లొల్లి, ఇదో కొంత లొల్లి ఎక్కువ. ఈ లొల్లితో పంచాయతీలు ఎక్కువ. భయపడతామైతే ఇట్లా కొంత ఆగమైపోవడం అనవసరంగా. ఆవేశం మనకి పని ఒక 2 ఏళ్ళు మంచిగా నిగ్గరించి పని చేయరాదు నేను చెప్తా. ఒక్కొక్కరి జేబులో ఎన్ని పైసలు నేను చూపిస్తా. ఎందుకు ఉండయో కూడా చూపిద్దాం అనుకున్నాక కాదా, చెయ్య కూర్చున్నాక కాదా. తెలంగాణ అయితేనే వాడని అనుకున్నాడు. వీడు బక్కపేద ఎవడో బొడిగి ఎత్తికెత్తి వింతో అవుతుంది అనుకున్నారు. కానీ వాడు మనల్ని బిస్కలే, మనమే బయటపడ్డాం. పడ్డమా లేమా? పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా దిగితే 100కు 100% విజయం సాధిస్తాం. నేను ఇవాళ చెప్తున్నా, నేను సత్యం చెప్తున్నా, 100% అసెంబ్లీలో చెప్పిన మా యాదవ సోదరులు గొర్రెలు పెంచేవాళ్ళు కానీ, మా బెస్తా గంగపుత్ర మా ముదిరా సోదరులకు చేపలు పెంచేవాళ్ళు కానీ, మా తెలంగాణకు ఉన్నటువంటి జాతి రత్నాలు, విద్య ఉన్నది వాళ్ళ దగ్గర, సంపద సృష్టించే శక్తి ఉందని చెప్పినండి. ఇలా చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులందరినీ చాలా ఇబ్బందులలో ఉన్నారు.
అద్భుతమైన పద్ధతిలో వాళ్ళని తీర్చిదిద్దే దిశగా ఇవాళ స్కీమ్ పెట్టుకున్నాం. పవర్ లూమ్స్ కావచ్చు, చేనేత కావచ్చు, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా తయారు చేసేటువంటి స్కీమ్ పెట్టుకొని 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టలే, అంత డబ్బు పెట్టుకున్నాం. సో నేనేమంటున్నా అంటే కష్టపడి చాలా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి 100కు 100% ప్రతి ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉండాలి. గదే నాకుండే సంతోషం. నాకు అంతకని ఇంకా వేరే సంతోషం అవసరం లేదు. నాది ఒక్కటే ప్రార్థన మీతో, దయచేసి మీకు తెలియదు చేపల వృత్తి ఎంత పెద్దగా ఉంటుందో, దానికి కథ ఏందో. మేమేమనుకుంటున్నాం, ఇలా మీకు ఒక 4000 చిల్లరే 3900 చిల్లరే ఉన్నాయి కాదు. కాళేశ్వరం కనెక్ట్ అయిపోయి పాలమూరు ఎత్తిపోతల పథకం కనెక్ట్ అయిపోతే 45,600 చెరువులతో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల. ఇప్పుడు మీకు ఎట్లుండాలి ఆలోచన? చిన్న మాట చెప్తా. నాగార్జున సాగర్లో కరువు వస్తే కూడా 3 ఏళ్ళు వర్షాలు లేకపోతే కూడా 100 టీఎంసీల నీళ్లు సిలకుంటాయి, డెడ్ స్టోరేజ్. అంటే 365 రోజులు అక్కడ చేపలు పట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. అట్లా మన ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మన సింగూరు కావచ్చు, మన ఎల్లంపల్లి కావచ్చు, ఆదిలాబాద్లో ఉండేటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అసలు చాలా పెద్ద అద్భుతమైనటువంటి చేపలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఒక చట్టం తీసుకొచ్చి, ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏమనుకుంటున్నామంటే ప్రతి కుటుంబాన్ని 10 లక్షల కుటుంబాలను దీనిలో మింబల్లం చేసి మొత్తం విత్తనం మనమే తయారు చేస్తాం, చేపల విత్తనం. అవన్నీ ఉండే తెలంగాణలో నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్లో. ఆ సీడ్ సెంటర్స్ మనమే తయారు చేస్తాం, మార్కెట్ మనమే తయారు చేసుకుంటాం, గ్రోత్ మనమే చేసుకుంటాం. మామూలుగా ఉన్న చెరువులో చేపలు పోసి పట్టుకోవడం కాదు, ఫిష్ కల్చర్ చేయాలి. ఒక 50% చెరువు మొత్తం చట్టం ఏం చేస్తున్నప్పుడు ఒక చెరువు గ్రామ పంచాయతీ కింద ఉంది, ఒక చెరువు ఇంకో దాని కింద ఉంది. అట్లా కాదుగా మొత్తం మత్స్యకారులకే హక్కులు ఉండేటట్టు చట్టం తీసుకొస్తా ఉన్నాం. ఎవరికి పెత్తనం ఉండదు, నా గ్రామ పంచాయతీకి ఉండదు, నా డిపార్ట్మెంట్కి ఉండదు, నా ఇంకోలకు ఉండదు. చెరువులు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం కానీ, తూములు కానీ నీళ్ళు బారించడం వాళ్ళ బాధ్యత. చేపలు పెంచడం మాత్రం కంప్లీట్ మత్స్యకారుల యొక్క బాధ్యతనే ఉంటుంది. ఆ హక్కులు వాళ్ళకే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఆక్షన్ పెట్టుడు, అర్రాసు పెట్టుడు అదంతా ఏముండదు. అర్రాసు లేదు, ఆక్షన్ లేదు, ఏం లేదు. మొత్తం మత్స్యకారులకి రావాలి సంపద. అటు పెద్ద ప్రాజెక్టులలో పెరిగేది కానీ, నదుల మీద కట్టేటువంటి బ్యారేజీలలో కానీ, ఇలా మేడిగడ్డ అని ఒక బ్యారేజ్ కడుతున్నాం. 54 కిలోమీటర్లు గోదావరిలో ప్రాణహితలో 365 రోజులు ఉంటాయి నీళ్లు. 54 కిలోమీటర్ల పొడవు. ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం కనెక్ట్ అయితే గోదావరి నది 200 కిలోమీటర్ల నది మొత్తం కంప్లీట్ 365 డేస్ నీళ్ళు ఉంటాయి. ఎంత రావాలి సంపద? ఎంత వస్తుంది? ఎన్ని చేపలు పెంచవచ్చు మనం? నదుల వెంబడి కూడా వాటి ఒడ్డు నుంచి కొంత తీసుకొని ఒక 50 మీటర్లు 100 మీటర్లు తీసుకొని ఫిష్ పాండ్స్ తయారు చేసి బ్రహ్మాండంగా 365 రోజులు ఫిష్ కల్చర్ చేసి, లోకల్ మన దగ్గర కొరమీను డిమాండ్ ఉంది, కొరమీను కొరమట్ట అంటాం మనం, దానికి డిమాండ్ ఉంది. రవ్వు చేపలని, బొచ్చ చేపలని దానికి బయట డిమాండ్ ఉంది. 3 రకాల మార్కెట్ ఉంది దీనికి. లోకల్ డిమాండ్ ఉంది, నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంది. 365 డేస్ 365 రోజులు ఈ పని జరిగేటట్టు, ఇది ఒక పరిశ్రమ అయ్యేటట్టు దీనికి మరబోట్లు, మిషన్తో నడిచేటువంటి బోట్లు కొనడం, ప్రాజెక్టులు పట్టుకోవడానికి పెద్ద అధునాతనమైన వలలు కొనడం, చిన్న కుంటలకు చెరువులకు చేయాల్సిన దానికి చేయటం, తర్వాత ఐస్ ఫ్యాక్టరీలు పెట్టడం, కొన్ని కోల్డ్ వ్యాన్స్ పెట్టడం ఎక్స్పోర్ట్ చేయడానికి. ఏ కలకత్తాకు జార్ఖండ్కు పంపించారంటే వట్టిగా మాటలు మాట్లాడి మనం కూడా ముదిరాజా గంగపుత్రాన్ని కొట్లాడుకుంటూ కాదు రోడ్ల పన్ను. చాలా పెద్ద వ్యవస్థ. ఒక పెట్టుడు ఇప్పుడు ఒక 1000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. దాంతో మీరు సరిపోరు మంది, నేను చెప్తాను, ఇంతమంది సరిపోరు మీరు. దీనికి లారీలు కావాలి, మెషిన్లు కావాలి, ఐస్ ఫ్యాక్టరీలు కావాలి, కోల్డ్ లారీస్ కావాలి, కోల్డ్ స్టోరేజెస్ కావాలి. ఇవన్నీ కలిపి బ్రహ్మాండంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా గొప్పగా జరుగుతుంది. దయచేసి నాది ఒకటే ప్రార్థన, గంగపుత్రులని మీరు ఇంకొక మాట చెప్తున్నాను నేను. గంగపుత్రుల జనాభా మొత్తం కలిస్తే మన రాష్ట్రంలో 3-3.5 లక్షలు లేదు. ఏడ పని చేసినావా నువ్వు? నాకు అర్థం కాదు. ఏదైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినావా? అంత తొందరపడద్దా, అంత అది కావద్దు. లేదని చెప్తున్నా. అదే నిజమేనా? 'అన్ని కలిస్తేనే నేను చెప్పే లెక్క సన్నాసి. అంత వెళ్తి పడతావును. 'అన్ని కలిస్తేనే నేను చెప్పే లెక్క సన్నాసి. 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 'అన్ని కలిస్తే
నేను చెప్పే లెక్క మొత్తం కలిసే బట్టి తొందర ఎక్కువ పడుతున్నావు నువ్వు ఇలా ఈ పనికి మాలిన వీళ్ళు ఎందుకు తోలుకొచ్చినా వీళ్ళని పంచాయతీ మీరు అవే కులాన్ని బతికిచ్చారు నాకు అర్థం కాదు ఇదేనా పద్ధతి ఖమ్మం జిల్లా ఉంది ఏజెన్సీ ప్రాంతం ఉంది వరంగల్ ములుగు జిల్లా ఉంది ఏజెన్సీ ప్రాంతం ఉంది ఆడ నీ బెస్తోళ్ళు లేరు నా ముదిరాజులు లేరు మొత్తం గోండోలే పట్టుకుంటారు చేపలు మరి దాన్ని ఏమంటావు దానికి ఏం చెప్తావు చెప్పు వస్తావా నాతో తీసుకుపోయి చూపెడతా నేను ఖమ్మం భద్రాచలం ఏరియాలో నా ముదిరాజులు లేరు నాకు బెస్తోళ్ళు లేరు ఎవరు లేరు ఆదిలాబాద్ కూడా కొన్ని ప్రాంతాలలో లేరు ఆసిఫాబాదు వట్టిబాగు ప్రాజెక్ట్ కాడ మొత్తం ఎస్టీలు పట్టుకుంటారు చేపలు గొర్రెలు కూడా వాళ్ళే పెంచుతారు దానికి ఏమంటావు ఈ పిచ్చి పంచాయతీలు పెట్టుకొని దమాక్ ఖరాబ్ చేసుకోకొని మంచిగా మీరందరు బతికే ఉపాయం మీరు చెప్తారు కేసీఆర్ మిమ్మల్ని ఒకళ్ళు మీ బెస్తోళ్ళు ఏమైనా వెనక చేస్తే నాకేమైనా నచ్చే ఉందా కిరీటం నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన మీరు గమనించాలి చాలామంది నా క్లాస్మేట్లు నా దోస్తున్నారు బెస్తవాళ్ళు నా అనేక మంది మీ వాళ్ళతో మాట్లాడాను నేను మాట్లాడలేను కాదు నేను ఎక్కడి నుంచి పుట్టి వచ్చిన సిద్దిపేట ఉంది సిద్దిపేట టౌన్లో చాలామంది బెస్తవాళ్ళు చేపలు అమ్మకం అంటే ఓన్లీ బెస్తవాళ్ళని అమ్ముతారు అక్కడ ముదిరాజులు లేరు ముదిరాజు కులస్తులు ఉన్నారు కానీ ఆ పని చేయరు తక్కువ చేస్తారు చాలా తక్కువ చేస్తారు ఇతర పనులు ఎక్కువ చేస్తారు వాళ్ళు అట్లా రకరకాలుగా మిక్స్డ్గా ఉంది సొసైటీ అక్కడక్కడ ఉండేటువంటి కాలాలను పరిస్థితులను బట్టి వృత్తి చేపట్టి ఆ వృత్తి మీద పైకి వచ్చి బ్రతుకుతున్నారు మహబూబ్నగర్ జిల్లాకు పోదాం 90% ముదిరాజులే పనిచేస్తారు చేపలు పట్టే పని ఆడ తెలుగు వాళ్ళని అంటారు వాళ్ళను బ్రహ్మాండంగా వాళ్ళే నేను పోయినప్పుడల్లా నాకు ఇవాళ బెస్తోళ్ళు కలవడం లేడ ఎన్నోసార్లు పోయినా నేను ఉద్యోగంలో ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు మిషన్ బోట్లు తెచ్చి మమ్మల్ని కొడుతున్నారు సార్ మా దాడి చేస్తున్నారని చెప్పి నాకు షికాయత్ చేసిన వాళ్ళు ఇవాళంతా ముదిరాజులే వాళ్ళు కాబట్టి మీరు అనవసరంగా ఈ సంకుచితాలు పెట్టుకోవద్దు ఇలా గవర్నమెంటు మీ మేలు కోరి మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని 1000 కోట్ల శ్రీమంతులను చేసి చూడాలనేది మా కోరిక ఈ పంచాయతీలు విడిచి మా కోరిక కాదు ఇప్పుడు ఇలా పద్మశాలి వాళ్ళు బాగుపడాలి ఎటు కాకుండా అయిపోయిన మన బతుకులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినారు బొంబాయి పాలైపోయినాం దుబాయ్ పాలైపోయినాం బొగ్గుబాయి పాలైపోయినాం ఎక్కడెక్కడ పోయినాం విద్య ఉండి మనకు తెలివి ఉండి ఇబ్బంది పడి మనం అవస్థపడ్డాం ఈరోజు మన రాష్ట్రం మనకు వచ్చింది మన బడ్జెట్ బాగుంది మన డబ్బులున్నాయి కాబట్టి అన్ని వర్గాలను బాగు చేసుకునే దానికి మనం శ్రీకారం చుట్టాం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ముదిరాజు బెస్త సోదరులతో నా రిక్వెస్ట్ మీరు ఎట్టి పరిస్థితులలో ఘర్షణ పడద్దు దీనికి మంచిది కాదు మనకు వనరు ఉంది పొటెన్షియల్ ఉంది చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది మీకు సరిపోని ఇంక ఎక్సెస్ అయితే నేను చెప్తున్నా మీ 2 కులాలకు సరిపోని ఇంక ఎక్స్ట్రా పని కూడా ఉంది ఆ పని కూడా మీ పిల్లలకే దొరుకుతుంది చేపలు విత్తనాల కాడ నుంచి మొదలు పెడితే అల్టిమేట్ మార్కెటింగ్ కాడ పోయే వరకు చాలా ప్రాసెస్ ఉంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఆ దొరికేటట్టు కూడా వేరే వాళ్ళకి ఏది అది కూడా మన ఈ కులం వాళ్ళకే ఇచ్చుకుందాం ఆ సొసైటీలు ఎంగేజ్ చేసుకున్నట్టు పెడదాం గవర్నమెంట్ చేస్తే దానికి రిజర్వేషన్ కథ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సొసైటీలు ఎట్లా ఫామ్ చేయాలా ఇప్పుడు నాగార్జున సాగర్ పక్క ఒకటే ఊరు ఉంటుంది చిన్న ఊరు ఆ ఒక్క ఊరికే నాగార్జున సార్ ఇచ్చేద్దామా ఆ ఒక్క ఊరు బెస్తోళ్ళైనా ఒక్క ఊరు ముదిరాలైనా పడతారా పట్టరు కదా మరి అట్లా ఎన్ని ప్రాజెక్టులు మనకు నిజామాబాద్ ఆదిలాబాద్ మధ్య ఎస్ఆర్ఎస్పి ఉంది ఆ ఒక్క ఊరిలోకి ఇచ్చేద్దామా ఇయ్యం కదా ఇటు చెరువులలో పెంచేది కానీ ప్రాజెక్టులలో పెంచేది కానీ మొత్తం అంతా వెల్త్ 5,000 కోట్లు వస్తుందా 6,000 కోట్లు వస్తుందా ఆదాయం ఎంత వస్తుందో చూసుకొని దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి మార్గం మనం వెతుక్కుంటున్నాం అందరం బతికేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి అన్ని వృత్తి పని వాళ్లకు రాజేందర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో నేను మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనకు అనేక కులాలని బ్రాహ్మలు పేరుకు పెద్ద కులమే వాళ్ళు కూడా తినబోదామంటే తినలేని ఉన్నారు అయ్యగాళ్ళ పరిస్థితి బాగాలేదు మనకు తెలుసు వాళ్ళ గురించి కూడా ఇవాళ ఒక 100 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి వాళ్ళతో మనతో పాటు వాళ్ళు మనకు కూడా బతకాలి కులం మతం లేదు ఆర్థికంగా ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ పైకి రావాలి అందరు కూడా విశ్వకర్మలను పంచకర్మ కాంతరోళ్ళ పనే పోయింది పాపం అవేంటి మన ఆ జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత ఎటువంటి వాడు ఆడికే పోతుండే తప్ప కానీ మన అవతల దగ్గరికి వాళ్ళు పోతారు వాళ్ళు ఇప్పుడు ఆగమైపోయినారు కన్సర్వాన్ల పని లేదు ఇప్పుడు ఇత్తడి బిందె వాడు వాడతలేడు ఆ ఇత్తడి బిందెనప్పుడు వాడు కళాయి పోస్తాడు వస్తుండే వాడు బతుకుతుండే ఇత్తడి పోయింది బిందె పోయింది కళాయి పోయింది వీళ్ళు లేడినా వాళ్ళు లేడు కాబట్టి వాళ్ళని చదువుకోవాలి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన ఫ్యాక్టరీ పెట్టన్నా పరిణామం ఏంది మంచి ఏంది చెడ్డ ఏంది అది చదువుకోవాలి
రకరకాలుగా మనకు ఉన్నటువంటి కులాలు ఆంధ్రప్రదేశ్లో మనం వాళ్ళు చూడలే. ఇలా మన సొంత రాష్ట్రం మనం అయినాం. అయినప్పుడు మనకు ఏ వృత్తులు ఉన్నాయి, ఏ కులాలు ఉన్నాయి, ఎవరు ఎట్లా ఉన్నారు మొత్తం. నిన్న రాజేంద్ర గారికి కూడా నేను చెప్పిన, వీళ్ళందరినీ కూడా పిలుచుకుంటూ కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది దాని పనివరుస విధానం. వాళ్ళనే పిలిచి బడ్జెట్లో డబ్బులు పెట్టినా ఓకే, చేయవలసింది ఏందో ఒక్కొక్కరిని పిలుచుకుంటూ మాట్లాడుకుంటూ మీరు మినిస్టర్స్ అంతా వరుస పట్టి చేయండి అని చెప్పినాం. దానికి అన్ని వర్గాల నుంచి మనకు మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ప్రతినిధులు ఉన్నారు. గౌడ్స్ అంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, యాదవ్ అంటే మనకు యాదవ్ నుంచి మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఇలా విశ్వబ్రాహ్మణ్ అంటే అసెంబ్లీ స్పీకరే విశ్వబ్రాహ్మణ్ మన మసూనాచారి గారు ఉన్నారు. అన్ని వర్గాలు కూడా మనకు ఉన్నాం. ఇప్పుడు ముదిరాజ్ అంటే మనకు రాజేందర్ గారు ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నాం, మనసులో ఉన్నాం. కాబట్టి మనం ఉన్నారు చెప్తా నేను ఒక మాట చెప్తాను, నేను కూర్చోండి. ఇంతమంది మాట్లాడతారు, ఒక్కరు మాట్లాడాలి కదా. కొత్తగా రాష్ట్రమైన మనం ఎంబీసీ అని ఉన్నారు, మోస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. రాజ్యంలో రాజకీయాలలో కూడా చిన్నదో పెద్దదో పాత్ర అందరికి ఉండాలి. మనకు అసెంబ్లీ చిన్నది, మనది 119, కౌన్సిల్ ఒక 40 ఉన్నది. ఏది కూడా తెల్లాటాలకి ఇట్లా చేయలేం మనం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందరికి వాయిస్ రావాలి. నేను ఇలా మీకు హామీ ఇస్తా ఉన్నా, టైం పడుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం పడుతుంది. మేము చర్చ చేసుకొని నిర్ణయించుకున్నాం. రజక సోదరులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, ఆర్యకట్కవాన్లు ఉన్నారు, ఈ పద్మశాలి వాన్లని పద్మశాలిలలో నీలకంటి వాళ్ళు ఉన్నారు, జాండ్రా అని పిలుస్తారు, రకరకాల పేర్లలో ఉన్నారు. వృత్తి లేని వాళ్ళు ఉన్నారు, మొత్తం వృత్తి లేని కులాలు కూడా ఉన్నాయి. బోయే వాల్మీకి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎస్టీలో చేర్చాలని పాపం వాళ్ళ డిమాండ్ ఉంది, జరుగుతుంది. అది దాన్ని కూడా పాస్ చేస్తున్నాం, 100% చేరుస్తాం. నేనేమంటున్నా అంటే, మిమ్మల్ని పిలిచి ఇట్లా కూర్చోబెట్టుకొని ఇంతకుముందు ఎవడు మాట్లాడలే, చరిత్రలో లేదు. ఈరోజు ప్రక్రియ బిగిన్ అయింది. రేపు ఏం చేస్తాం? కుమ్మరి వాన్లు ఉన్నారు, వాళ్ళకు కూడా రిప్రజెంటేటివ్ ఉండదు. మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, ఆయన తీసుకోండి, ఆ పెద్ద మనిషి కూర్చోబెట్టండి, ఒక చేరించి కూర్చోబెట్టి, ఎవరెవరైతే వాయిస్ లేకుండా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజులలో వాళ్ళని పోటీకి పెడితే గెలవలేరు. కులం బలం ఉండదు కాబట్టి, ఆర్థికంగా ఉండదు కాబట్టి, వీలైనంత ఎక్కువ మందిని ఇండైరెక్ట్ ఉండే సభలలో ఎమ్మెల్సీలుగా చేద్దామనే అభిప్రాయంతో ఉన్నాం. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎమ్మెల్సీ వచ్చి చేసుకుంటే మనకి లాభం జరుగుతుంది. నేను మొన్న ఎంబీసీ అని చెప్పి ఒక కాలప్ప గారు ఉన్నాడు, అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. ఎంబీసీ అనే వాళ్ళని పిలిచి ఒక 6-7 గంటలు నాతో పాటు వాళ్ళకి భోజనం పెట్టి కూర్చోబెట్టుకొని ఏం బాధలు ఉన్నాయి, మంచి ఏంది, చెడ్డేంది అని చెప్పి నేనే స్వయంగా తెలుసుకుని. అంతకుముందు రాజేందర్ గారు, స్పీకర్ మస్తూనాచారి గారు వర్కౌట్ చేశారు. తర్వాత నాకు చెప్తే నేనే స్వయంగా పిలిచి అందరితో నేనే 5-5 గంటలు 6-6 గంటలు మాట్లాడి దాని వివరాలను తీసుకొని ఏం చేసినాం, రఫ్గా ఇప్పుడు బడ్జెట్ పెట్టినాం. అది ఎట్లా జరగాల, నిన్న నాకు కాళప్ప గారు అభినందన చెప్పడానికి వస్తే నేను చెప్పిన, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీలైనంత వరకు బ్యాంకు టైఅప్ పెట్టకుండా లోన్ ఇవ్వమని చెప్పినాం. ఎందుకంటే ఆ మార్జిన్ మనీ ఉండదు, వాడు కొలాటరల్ సెక్యూరిటీ నాడు వీని దగ్గర ఉండదు, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు. ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు మీరే డైరెక్ట్ ఇచ్చేయండి, 100% సబ్సిడీ మీద ఇచ్చేయండి, మళ్ళీ బ్యాంకు కానీ ఇంకోటి కానీ పెట్టద్దని చెప్పినాం. అంటే ఎట్లా వీలైతే అట్లా చేయమని చెప్పినాం. స్కీములు కూడా ఎవరికి ఏం చేయాలి, ఇప్పుడు పూసవేలు ఉన్నారు, గంగిరెడ్లు ఉన్నారు, ఇంకో రకరకాల మనుషులు ఉన్నారు, ఎవరెవరికి ఏమేం చేయాలా అనేదంతా కూడా వాళ్ళనే పిలిచి మాట్లాడుకుంటూ చేయమని చెప్పినాం. ఈ నెల రోజులు 10-12 రోజులు బడ్జెట్ అయిపోతే ఈ నెల రోజులు అంతా కూడా మినిస్టర్లు అంతా, ఇప్పుడు చేనేత మంత్రి రామారావు ఆయన వాళ్ళని పిలుచుకుని, పవర్ లూము చేనేత పిలుచుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు. యాదవుల గురించి ఒక శ్రీనివాస్ యాదవ్ గారిని వాళ్ళు చేస్తూ ఉంటారు. రకరకాల ఎవరెవరైతే చూస్తారో ఎమ్మెల్యేలు కానీ, మన మినిస్టర్స్ కానీ, మన ఎంపీలు కానీ ఇదే పనిలో ఒక 15 రోజులు ఉంటారు. ఇక్కడ మే నెల నుంచి గ్రౌండ్ కావాలి, పథకం స్టార్ట్ కావాలి.
అంటే ఒక నెల రోజులు మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడి స్కీమ్లను తయారు చేసి బ్రహ్మాండంగా చేస్తారు. ఏమైనప్పటికీ మీ అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు మన అదృష్టం. వచ్చిన తర్వాత మనం ఒక మంచి పద్ధతిలో వెనుకబడిన కులాలు, ఇంకా వృత్తులు అనేటి చెప్పులు కొట్టేది డప్పులు కొట్టేది ఒకటే దళిత సోదరులు తీసుకున్నారు. మిగిలిన వృత్తులు 99% వృత్తులు మన బీసీ వర్గం దగ్గరనే ఉన్నాయి. అన్ని బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇక్కడ వెలుతురు రావాలి. బీసీలలో కూడా దళితుల కన్నా అధ్వానం ఉన్నటువంటి పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. నిన్న కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టుకున్నాం. నాకు ఒక ఆయన మాట్లాడి, ఒక ప్రొఫెసర్ మాట్లాడి, కేసీఆర్ నీ గవర్నమెంట్లో మటుకు పేదలకు రక్షణ ఉందా? ఎందుకు అని అడిగాను. నిన్న నువ్వు ప్రకటించిన 2 స్కీములు నాకు బాగా నచ్చినాయి. మహిళలు డెలివరీకి పోతే 12,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు కిట్ ఇస్తా అని చెప్పినావు నువ్వు. అంటే పిల్లగాడు పుట్టేటప్పటి నుంచి నువ్వు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకో 12,000 ఇస్తున్నావు. ఆ పిల్లగాడు పుట్టిన పిల్లగానికో వెంటనే బట్టలకు ఇస్తున్నావు. చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ పెడుతున్నావు. దాని తర్వాత పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మికి 75,000 రూపాయలు ఇస్తున్నావు. దాని తర్వాత మళ్ళీ డెలివరీ అయితే మళ్ళీ 12,000 రూపాయలు ఇచ్చే పని పెట్టినావు. బియ్యం ఇస్తాను. వృద్ధాప్యం వస్తే, ముసలితనం వస్తే 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు. అంటే పిల్లగాడు తొట్టెల పడ్డ కాడ నుంచి కాటికి పోయేదాకా కూడా మీ ప్రభుత్వంలో ఏదో కార్యక్రమం ఉంది. చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఫ్రమ్ క్రాడిల్ టు బరియల్ గ్రౌండ్ దాకా కూడా మీ స్కీమింగ్ ఉంది. పేదల గురించి అంత కేర్ తీసుకుంటారని చెప్పి ఆయన చెప్పి నేను కూడా సంతోషపడ్డా. మంచిది, జరగాల్సిందే పేదలకు. వాస్తవానికి ఏదో ఒక వయసులో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక స్కీమ్ ఉంది. చదివించడమో, సబ్సిడీ ఇవ్వడమో, బియ్యం ఇవ్వడమో, పెన్షన్ ఇవ్వడమో, ఏదో రకమైన ఆధారం పెట్టి వీళ్ళని కాపాడుకోవాలి మన ప్రజలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి వదిలేసి ఎక్కడోళ్ళు అక్కడ బాగా వినియోగించుకోవాలి. ఈ స్కీములు 99.9% ప్రజలకు తెలిసి జరిగేటట్టు పారదర్శకంగా వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడ ₹1 లంచం దయచేసి ఇయ్యద్దు ఎవలకు. ఏ ప్రభుత్వ అధికారికి కానీ ఎవరికి కానీ మన సొమ్ము ఇది. ఎవ్వరికి కూడా ₹1 మీరు లంచం ఇయ్యద్దు. పైరవీలు చేసేటువంటి కర్మ మనకు లేదు. మీకు అల్లుగా అర్థమయ్యేటట్టు, కంఫర్టబుల్గా మీకు వచ్చేటట్టు, మీకు తెలిసే జరిగేటట్టు మీ పెత్తనమే పెట్టి సొసైటీలో మిమ్మల్ని అధ్యక్షులను పెట్టి ఇక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం పెట్టి మీ నాయకత్వంలో జరిగిస్తారు. కాబట్టి ఇలా పైరవీలు చేయొద్దు. అందరికీ రావాలి. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటేనే మనకు గౌరవం. ఇలా 4 లక్షలు యాదవ కుటుంబాలు అనుకున్నాం. దమనం 50,000 ఎక్కువైతే కావచ్చు, 1,00,000 ఎక్కువైతే కావచ్చు, ఇస్తాం. 4 లక్షలకే పరిమితం కాం డెఫినెట్గా. ఎందుకంటే మనం పోతే దరఖాస్తులు వస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న లెక్క ప్రకారం పోతున్నాం. ఇలా ముదిరాజులు, గంగపుత్రులు, బెస్తోన్లు కలిస్తే 40 లక్షలు అనుకుంటున్నాం. 45 లక్షలు ఉండొచ్చు, మనకు తెలియదు. నిజంగా పోతున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి డబ్బులకు బాధ లేదు తెలంగాణలో. మనకు బడ్జెట్ బాగుంది, మన అదృష్టవంతులం. మనుషులు పనిచేసే వాళ్ళు మీరున్నారు. మీకు ఆర్థిక సాయం ఇచ్చి, చట్టం ఇచ్చి, ఇలా చెరువులు, ప్రాజెక్టులు, నదులు, కాలువల మీద చేపలు పెంచేదాన్ని మొత్తం మత్స్య పారిశ్రామికకే ఇచ్చినామనుకో. మనం బయట చాలా మంది ఉన్నారు. మీరు ఒక పని చేయండి, ఆ లాన్లకు తీసుకురండి వాళ్ళందరినీ. ఇక్కడ 2 పెద్ద మైకులు పెట్టించి జల్ది అందరిని ఒకసారి దండం పెడదాం. అది బెస్ట్. అందరిని పంపి లోపలికి లాన్లో కూర్చోబెట్టండి. మీరు కన్ఫ్యూజ్ కాకండి. అవునా, లాన్లో కూర్చోబెట్టండి. ఏంటంటే తెలంగాణలో ఉండే వృత్తి పని వాళ్ళు, నేను ఉద్యమం చేసినప్పుడు చెప్పినా, మీరు విన్నారు నా స్పీచ్లు టీవీలలో. ప్రతి ఒక్కరు చిరునవ్వుతో బతికే తెలంగాణ కావాలనేదే మన కోరిక. తెలంగాణ తెచ్చుకున్నదే దానికోసం. 100కు 100% అది సాధించి తీరుతాం. రాదనుకున్న తెలంగాణనే వచ్చింది. ఇది మన చేతులున్న పని. మొత్తం నదుల మీద, చెరువుల మీద, ప్రాజెక్టుల మీద, కుంటల మీద ఏ డిపార్ట్మెంట్ పెత్తనం లేకుండా ఓన్లీ మీకే అధికారం ఇచ్చే చట్టం కూడా ఇదే అసెంబ్లీలో కూడా తేబోతా ఉన్నాం. గంగపుత్రులు విడిగా ఉంటామని మీరు అనుకోకండి. చాలా మీరు అట్లా ఇబ్బంది పడేటువంటి అక్కర్లేదు. మొదటి బుక్క మీరు తిన్నాకనే మిగిలింది కడమోనికి పెడదాం. మీరు కొద్దిదారులు కాబట్టి, అంతే కదా. మీరు అంతా కలిసి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఏం బాధపడే అక్కర్లేదు. విషయం ఏంటంటే ఇష్యూ లేదు అసలు. మీరు ఉన్నది కొద్దిమంది. ఒక్క ప్రాజెక్ట్ సరిపోతుంది మీకు. ఒక్క నాగార్జున సార్ చాలు మీకు. ఇస్తాం డెఫినెట్గా ఇస్తాం. టైం పడుతుంది తమ్ముడు.
నాయి బ్రాహ్మణుల గురించి మేము ఒక్క నిమిషం ఇచ్చిన మీరేనా నేను చెప్పేది మళ్ళీ డీటెయిల్ మాట్లాడతారు మీరు. నాయి బ్రాహ్మణులకు సంబంధించి మేము ఏమనుకున్నామంటే, గ్రామం ఉంది, గ్రామాలలో ఉండే నాయి బ్రాహ్మణులు ఓ చెట్టు కిందనో చెరువు కట్టకానో క్షౌరం చేస్తుంటారు. ఊళ్ళో ఉన్న చదువుకున్న పోరాడు ఉంటాడు, వాడు కటింగ్ చేసుకుంటారు, ఊళ్ళో చేసుకోడు, టౌన్కి పోయి కటింగ్ చేసుకుంటాడు. కారణం ఏంటంటే అక్కడ సెలూన్ లేదు, ఆధునికమైనటువంటి క్షౌరశాల లేదు, కాబట్టి టౌన్కి వెళ్ళిపోతాడు. ఆ ఊర్లో ఉన్న నాయి బ్రాహ్మణులకు ఆ మంగళానికి పని దొరకానంటే ఊళ్ళోనే మంచి సెలూన్ ఉందనుకో, వాడు అక్కనే ఉండిపోతాడు. మాకు దొరికిన లెక్కను బట్టి మాకు అంచనా ఏమొచ్చిందంటే, ఒక 30,000 మందికి సెలూన్స్ ఇవ్వాల్సిన అక్కడే ఉంటుంది హైదరాబాద్ కానీ పట్టణాలు కానీ గ్రామాలు కానీ తెలిసి. 30,000 ఇనవా చెప్పేది, నేను చెప్పేది ఇని మాట్లాడు కదా, అంత ఇంపేషెంట్ ఉండదు మనుషులు. నీ ముచ్చట నీ ఒక్కది, నాకు ఎంతమంది, నాకు 4 కోట్ల మంది, అందరినీ తీసుకుపోవాలి కదా నేను. 30,000 సెలూన్స్ ఎంతకు వస్తుందని అడిగినాం, 56,000కి వస్తుందన్నారు. 3-4 సెట్స్ కూడా మళ్ళీ డబ్బు సమకూరేదాకా ఆ పనిముట్లు ఏవైతే ఉంటాయో ఒక 3-4-5 నెలలకు సరిపోయేటట్టు కూడా కొనిస్తే ఎంత అవుతుంది అంటే, లెక్క తీస్తే ఒక ₹1,00,000 మంచిగా వస్తుంది సార్ అని చెప్పారు. మేము మొన్న పెట్టుకున్న బడ్జెట్ ఏం తెలుసా మీ గురించి? మీకు మళ్ళీ బ్యాంకు లేదు, లోన్ లేదు, టైప్ లేదు. ఈచ్ ఫ్యామిలీకి ₹1,00,000 ఇచ్చి 30,000 సెలూన్స్ తెలంగాణ మొత్తంలో ఫ్రీగా 100% సబ్సిడీ అని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అద్భుతమైన స్కీమ్ వస్తుంది మీకు. మీరు చేయాల్సిన సహకారం మీద మాకు ఎంతమంది ఉన్నారు, మీరు ఏమున్నారు అనేది, అంటే ఊళ్ళో రూపురేఖలు మారాలి. తెలంగాణ మనం ధనిక రాష్ట్రం కాబట్టి తెలంగాణలో చెట్ల కింద, గుడి మీద, బండ మీద కూర్చోటి క్షౌరం చేసి బంద్ కావాలి. ప్రతి విలేజ్లో బ్రహ్మాండమైనటువంటి మోడర్న్ సెలూన్ రావాలి. ఆ ప్రకారంగా మీకు మార్జిన్ మనీ లేదు, మీకు బ్యాంకు లేదు, టైప్ లేదు. 30,000 యూనిట్లు శాంక్షన్ చేస్తాం. హైదరాబాద్ నుంచి అక్కడ దాకా టౌన్లలో పెట్టుకున్నారు, మామూలుగా పాపం 5,000, 10,000తో పెట్టుకున్నారు. అదే మనం ఒక 1,00,000 ప్రొవైడ్ చేసామనుకో, ఇప్పుడు అద్భుతంగా మంచి మోడర్న్ వస్తువులను తెచ్చుకొని చాలా చక్కగా చేయగలుగుతారు. మీకు ₹10 ఎక్కువ రాగలుగుతుంది. గడ్డం గీయించుకుంటే, క్షౌరం చేయించుకుంటే ఇలా ₹10 ఇస్తారంటే ₹15 ఇస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఇవన్నీ మేము ఆలోచన చేసినాం, మాకు దేవుడు ఎంత తెలివించడో అంతవరకు ఆలోచన చేసినాం. కాబట్టి మిమ్మల్ని పిలిచి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ స్కీమ్ ఎట్లా డిజైన్ చేయాలి, ఏం చేయాలి పర్ఫెక్ట్ తయారు చేసి, మీరు ఇగో ఇట్లా చేయండి సార్ అన్నాకనే జీవోలు ఇష్యూ చేస్తాం. అప్పటిదాకా జీవో ఇష్యూ చేయం, ఇంకా మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. చేసేది మీరు ఫీల్డ్ మీద ఉంటోళ్ళు. మీరు ఇప్పుడు ఆరకట్క వాహనం ఉన్నారు, దాదాపు ఎంబీసీ కులాలని ఆరకట్క వాహనాలను మేము ఎంబీసీలో చూస్తున్నాం. అక్కడ ఏం చేసినాం, ఒక 1,000 కోట్లు పెట్టినాం బడ్జెట్. 1,000 కోట్లు పెట్టి దానికి ఆ ఎంబీసీ కులానికి చెందిన ఆయన చైర్మన్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, రకరకాల కులాలని దానిలో 70-80 కులాలు. కూర్చో నీ సంగతే మాట్లాడుతున్నాను కదా నేను. ఏం చేయాలని పిలిచి మాట్లాడతారు. ప్లాన్ లోపల అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యాంగ్జైటీ ఆయన తప్పులేదు, ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నారు కాబట్టి పని అయితే లేదు. కాబట్టి మళ్ళీ గిదిగా అంతే చేతులు ఊపిపోతాం అనుకుంటున్నాం, అట్లా ఊపరు. ఇది తెలంగాణ. రజక సోదరులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా రజకులకు కూడా గ్రామంలో ఉండే రజకులకు ఎటువంటి దోపిఘాటు కావాలి. టౌన్లో సిద్దిపేట, కామారెడ్డి, సూర్యాపేట, భువనగిరిలో ఉండే టౌన్లలో ఎటువంటి దోపిఘాట్లు కావాలి. హైదరాబాద్ సిటీ లాంటి మేజర్ సిటీలో, వరంగల్ సిటీలో ఉండేటువంటి దోబీస్ ఏం కోరుతున్నారు, వాళ్ళకేం కావాలి. గ్రామముల, పట్టణముల సిటీలో ఒకటే తారీఖు ఉండదు, పని వరుస తేడాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏం కావాలనేది మీ కులాలను పిలుస్తారు, మాట్లాడతారు, దానిలో ఇన్పుట్స్ ఏమన్నాయో చెప్తారు మీకు. ఆ ప్రకారం పని మీకు మీరు అన్నప్పుడు బడ్జెటే మీకోసం అయినప్పుడు మిమ్మల్ని అడగకుండా ఇంకోళ్ళని అడిగి చేస్తారా? మిమ్మల్ని పిలిచి మాట్లాడుకుని సంతోషంగా చేస్తారు. నన్ను ఎవడో అన్నాడు, నువ్వు చాలా ఎక్కువ కోట్లు పెట్టి డబ్బులు కట్టినట్టే నాకు పని వరుస ఉన్నదిరా బాబు అని చెప్పిన. ఇలా ఈ జనహితలో మిమ్మల్ని ఇంతమందిని చూస్తే నాకు హృదయం పొంగుతుంది. ముఖ్యమంత్రి ఇల్లు అంటే ముఖ్యమంత్రి ఇల్లు కాదు కదా, ఒక ముఖ్యమంత్రి ఒక్కడి ఇల్లు చెడు కూడా ఆడుకుంటాడు. ముఖ్యమంత్రి ఇల్లు అంటే ప్రజల ఇల్లు. రాష్ట్రం 4 మూలల నుంచి అనేక కులాలు, అనేక వర్గాలు ప్రజలు వచ్చి ఇక్కడ బాజప్తా డైరెక్ట్గా ముఖ్యమంత్రితోనే మాట్లాడి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి, సంబంధిత మంత్రిని కూర్చోబెట్టుకొని మాట్లాడి పని జరుగుతుంది. ఇక్కడి నుంచి మంచి పనే కాదు ఇది, ఇట్లా కలవాల్సిందే కదా. అయితే మిమ్మల్ని ఇక్కడికే వదిలిపెడతాను మీరు అనుకుంటున్న వదిలిపెట్టి నాతో పంచాయతీ చాలా డేంజర్ ఉంటుంది. నేను మిమ్మల్ని వదలా, నేను అనుకున్నట్టు మీరు పైకి వచ్చేదాకా వదిలిపెట్టా. మనం ఒకసారి పిలిచేదో పంపించుడు కాదు.
ఇది చిల్లర ఓట్ల కోసమో చిల్లర రాజకీయాల కోసమో కాదు. అది మంచిగా పని చేస్తే వాళ్ళే గెలిపిస్తారు ప్రజలు. నేను సిద్దిపేటలో చూసి నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఓట్ల కోసం చేయకూడదు ఎప్పుడు థర్డ్ క్లాస్ పని. నువ్వు చేసేది మంచిది అయితే సౌహృదయంతో చేస్తే ఆటోమేటిక్ గెలిపిస్తారు ప్రజలు. దానికి బిచ్చమెత్తుకుని అక్కర్లేదు. మిమ్ములను ఈ జనహితకు ఇంచుమించు ప్రతి 2-3 నెలలకు ఒకసారి నేను పిలుచుకుంటా ఉంటా. నేనే స్వయంగా పిలుచుకుంటా. మత్స్య కార్మికులు వస్తాం, కూర్చుంటాం. 30 జిల్లాలున్నాయి మనకి. జిల్లాకు 10 మంది వస్తే 300 మంది వస్తాం, కూర్చుంటాం, భోంచేస్తాం. అనుకున్నట్టు జరుగుతుందా జరుగుతలేదా, ఎవడన్నా దొంగ తేలిండా, ఏమైతుంది ఇక్కడనే మాట్లాడతాం, ఈ హాల్లోనే మాట్లాడతాం, వేరే కాడ కాదు. ఇంతవరకు అయిపోదు. అట్లనే మన యాదవ్ సోదరులు అనుకున్నట్టు జరుగుతుందా జరుగుతలేదు. ఇంకోటి విచారించుకోవాలి మనం అక్కడ గద్వాల నుంచి కాగజ్ నగర్ దాకా అంటే 700 కిలోమీటర్ల దూరం. మరి ఒకటే రాష్ట్ర స్థాయిలో సొసైటీ పెడదామా, లేదు 3 జిల్లాలకు కలిపి పెట్టుకుందామా? బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఎట్లా చేయాలా? ఇలా 1 కోటి గొర్రెలు పంచుకునేటువంటి స్కీమ్లో ఉన్నాం, ఎట్లా పంచాలా? ఒక్కరు సరిపోతారా? నేను మా మిత్రుడు జైపాల్ యాదవ్ లేదు, ఆయన పేరు యాద్ చేసుకున్నాను. నేను కులంలో ఉన్న వాళ్ళు అందరం పనిచేస్తే కూడా దంగనంత పని ఉంది మనకి. ఇప్పుడు ఎక్కడోళ్ళం అక్కడనే పనిచేయాలి. ఏ తాలూకా వాళ్ళమా, ఏ మండలం వాళ్ళమా మండలంలో, ఏ జిల్లా వాళ్ళమా ఆ జిల్లాలో మొత్తం సంఘం కట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, పని చేసుకోవాలి బ్రహ్మాండంగా. డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత నాది, పెట్టుబడి తెచ్చిచ్చే బాధ్యత నాది. పని చేసి దాన్ని విజయం చేసే బాధ్యత మీది. నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకొని ఇవ్వాలి. భారతదేశంలో ధనవంతులైన మత్స్య కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు రావాలి. భారతదేశంలో ధనవంతులైన యాదవులు గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు రావాలి. ఒక గది నాకు కావాల్సింది. నా పెట్టిన ముందర జారి పడద్దు మనం. ఎస్, తెలంగాణ కూడా నిలిచి గెలిచి చూపిస్తాం. మేము కూడా మాకు తెలివి ఉంది, మా చేతుల్లో విద్య ఉంది, మమ్మల్ని ఆదరించే గవర్నమెంట్ ఉందని చెప్పి రుజువు చేసుకోవాలి. మనకు కావాల్సింది అది. నేను మీ అందరితో ప్రార్థించేది, ఆరకట్క మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఆరకట్క సోదరులు మీ పరిస్థితి కూడా ఉండవలసినంత బాగలేదు. మాంసం అమ్మే దుకాణాలు కానీ స్లాటర్ హౌసెస్ కానీ ఉండాల్సినంత గొప్పగా లేవు. దెబ్బతిన్న తెలుసు, నాకు తెలుసు. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి అద్భుతమైన పద్ధతిలో మీకు జరిగేటట్టు మీ గురించి కూడా ఎంబీసీ కార్పొరేషన్ కింద ఆ కాళప్ప గారు మిగతా మిత్రులు నాకు చెప్పినారు. డబ్బులు పెట్టినాం. మీకు ఏమేం కావన్నా కూర్చొని మీరే చెప్పాలి. మీకు ఇచ్చేదైనా లోన్ కావన్నా మంచి కావన్నా పద్ధతి ఏంది, ఏం చేస్తే మీరు పైకి వస్తారు మీరు చెప్పాలి. మీరు కొద్దిమంది ఉన్నారు, మీరు ఎక్కువ మంది లేరు. మీకు సాయం చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, కానీ మీరు పైకి రావాలి, మంచిగా పైకి రావాలి. మీరు మీట్ ప్రాసెసింగ్లో రేపు అధునాతనమైన స్లాటర్ హౌస్ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో గల్లీలో పన్న మాంసం అమ్ముకున్నాడు కాదు, గల్ఫ్ దేశాలకు మాంసం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పోవాలి మీరు. అప్పుడు మీరు బాగుపడతారు. అటువంటి స్కీములు మీకు రావాలి. మీరు ఉత్తగానే ఆవేశపడద్దు. మళ్ళీ మీరు నా దగ్గరకు వస్తారు. సబ్ క్యాస్ట్లన్నీ మళ్ళీ పిలుచుకుంటాం. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వేసిన తర్వాత ఆ చైర్మన్ ఆధ్వర్యంలో పిలుచుకొని ఇదే జనహితలో ప్రత్యేకంగా ఆర్యకట్కలతో ఒక సమావేశం జరుగుతుంది. దానిలో ప్రతిపాదన పెడదాం. మీరు ఏం కోరుతున్నారు, ఏం కావాలి, ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది, ముందుకు ఎట్లా కావాలి అనేదంతా నిర్ణయించుకుంటాం. అందరు కూడా మనం బంధువులే కాబట్టి, అందరు మన ప్రజలే కాబట్టి ఒక్క లెవెల్లో అతీతం కాదు మనకు. అన్ని వర్గాలు అందరూ కూడా బాగుపడితేనే మన తెలంగాణ బంగారు తెలంగాణ, బట్టి కాదు, మాటలతో కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే తొందరపాటు అక్కర్లేదు. డబ్బులు ఉన్నాయి, మేరోళ్ళ గురించి కూడా ఉందా బాబు, మీ దర్జీలో కూడా ఉంది. బీసీ వర్గంలో వృత్తి పని వాళ్ళు ఎందరైతే ఉన్నారో అన్ని వర్గాల గురించి మేము పెట్టినాం. ఇంకో మాట కూడా చెప్తున్నాం మీకు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పెడతారు. బడ్జెట్లో ఒక 1000 కోట్ల రూపాయలు నా దగ్గర పెట్టుకున్నా. ఏదైనా ఒక కులం మిస్ అవుతానో కథ అవుతానో వాళ్ళకి కావాల్సిన 100-200 కోట్లు ఇవ్వడానికి ఒక సంతకంతో నేను ఇచ్చేటువంటి పవర్ కూడా పెట్టుకుని ఒక 1000 కోట్ల దగ్గర పెట్టుకున్నా. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే, ఒక అడిగేసినాం గంతే. మనం ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. ఎప్పుడు తెలుస్తుంది మనకు రాపిడి, నిజంగా రాపిడి చేసినప్పుడు దానిలో ఉన్న మంచి చెడ్డలు కార్యకారణాలు బయటపడతాయి. మన అంచనాలు తప్పచ్చు, అనుకున్న దానికంటే 500 కోట్లు ఎక్కువ అవసరం పడవచ్చు. అయినా మనం ముందు పోతాం, మన కుషన్ ఉంది. ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. నా రిక్వెస్ట్ మీద ఒకటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మనుషులను చూస్తే నవ్వు రావాలి, చిరునవ్వుతో పలకరించుకోవాలి. మన సాటి మనిషి కదా,
ఎవరం మాత్రం మనం 1000 ఏళ్ళు బతకడానికి వచ్చినామా? 1000 ఏళ్ళు బతుకుతామా? ఉన్నంతలో గొప్పగా ఎంత గొప్పగా బతాం అనేది మనకు మనిషి గొప్పతనం. మన పెద్దలు కొంత చేసి మార్గం చూపించారు కాబట్టి మనం ఇట్లా బతున్నాం. ఇలా వాళ్ళ దయ, వాళ్ళ ఆశీర్వచనం. ఇలా మనం ఎంత గొప్పగా చేస్తే మన ముందు తరాలకు అట్లా జరుగుతుంది. కాబట్టి మనిషి ప్రేమించుకునే పద్ధతిలో ఉండాలి. మనిషిని చూస్తే సాటి మనిషిని చిరునవ్వు నవ్వాలి తప్ప బస్తీ మీద సవాలని నేను గంగపుత్ర అంటే నేను ముదిరాజు అంటే అరిసి పెడబొబ్బలు పెట్టుడు కాదు. మన ప్రతాపంకి అరుపుల కాడ చూపించుకోవద్దు, పని కాడ చూపెట్టాలి. విజయం సాధించినప్పుడు చూపెట్టాలి. ఏం చెప్తున్నారు? ఎర్న్ ఏ బిగ్ బక్ అండ్ షేర్ ఇట్. బాగా పెద్ద రూపాయిని సంపాదించు 10 మందికి పంచు అని చెప్తున్నారు. ధనం ఎంత సంపాదించుతో సంపాదించి 10 మందికి పంచు అని చెప్తున్నారు. మన కొట్లాట ఉండాల్సింది శ్రమ మీద, పని మీద, పోటీ మీద, మార్కెట్ మీద ఫైట్ చేసి ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ పంచుకోవాలి, ఎక్కువ ఆనందాన్ని పంచుకోవాలి. 100% మన రాష్ట్రం బాగుంది, మనం బాగున్న, మన అదృష్టం బాగుంది. రాష్ట్రం అయింది కాబట్టి కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి గడ్డకు పడ్డం. మీరు కూడా చాలా అద్భుతంగా పైకి వస్తారు, మీకు తెలుస్తుంది. ఇవి తొందరగా వచ్చే ఫలితాలు, షార్ట్ పీరియడ్లో వచ్చే ఫలితాలు. శాలరీలు అంటే 10 ఏళ్ళ దాకా పోదు, 6 నెలలు అందరూ కొనుక్కుంటారు. దోబీ ఘాట్స్ పెట్టాలి, 6 నెలలు అందరికి పెట్టేస్తాం. గొర్రెలు తెచ్చుకోవాలి, ఒక ఏడాది లోపల మొత్తం తెచ్చేసుకుంటాం. మత్స్యకారులకు సంబంధించి ఎజెండా స్టార్ట్ అయితే మీకు 6 నెలలనే రిజల్ట్ కనపడతా ఉంటుంది. ఎక్కడికక్కడనే కనపడుతుంది, ప్రతి వాందో కూడా కనపడుతూనే ఉంటుంది. కొంతమంది ఎటుకాకుండా లోన్లు ఇస్తే ఇమీడియట్ పని స్టార్ట్ అవుతుంది, బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఒత్తిడికో మరోదానికో మీరు లోన్ కావద్దు. మీకు అది ఇబ్బంది వస్తే నేనున్న పరిష్కారం చేయడానికి మీరు ఇబ్బంది పెట్టుకునే అక్కర్లేదు. మంచి సామరస్యంతో చేసుకుందాం. చట్టాలు కూడా మనకు అవసరమైనవి చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చట్టాలు మనకు ఉండాలనేం లేదు. ఆంధ్రప్రదేశ్ చెరువులు గట్లా పెట్టి ఎందుకు పెట్టుకున్నాం అట్లా? చెరువుల మీద మొత్తం పెత్తనం కంప్లీట్ మత్స్యకారులకు ఏమైనా నిన్ననే చెప్పిన నేను మొదలు పెట్టిన ఇప్పుడు పని దానికి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి సంతోషం పడ్డలేక కొన్ని వేల మంది వచ్చి బయట ఉన్నారు. గీ మందిలో గింతలు ఉండాలి, అన్నింతలు ఉండాలి. కాబట్టి లొల్లులు పనికిరావు. లొల్లులు అనేవి ఎందుకు కూడా పనికిరావు. మనదాన మనం కొట్లాడుకోవద్దు. అవి తెలంగాణ కోసం కొట్లాడమంటే బరాబర్ కొట్లాడడం అయిపోయింది. అది ఇప్పుడు కొట్లాట అవసరం లేదు. ఉన్నోళ్ళందరం మనం ఒకటే జాతి, ఒకటే రాష్ట్రం, ఒకటే. కాబట్టి అందరం పైకి రావాలి కదా. ఎవరొక్కలో బాగాలేకపోతే శరీరంలో అన్ని పార్ట్స్ బాగుంటేనే శరీరం మంచిగా ఉంటుంది. కాబట్టి అద్భుతం. ఏం చెప్తారు మీరు చెప్పండి? హండ్రెడ్ 100% చేపిస్తా, కూర్చో. 100% ఆలయాలను కూర్చో. నాకు అర్థమైంది ఇక. ఒక నిమిషం ఉండే కూర్చో. ఆలయాలను ఆశ్రయించుకొని భగవద్ దర్శనానికి పోయినప్పుడైతే తలనీలాలు తీస్తారో ఆ తీసేవాళ్ళు మన నాయి బ్రాహ్మణ సోదరులు. కాబట్టి ఖచ్చితంగా ఎండోమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టు వాళ్ళకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తూ తొందరలో జీవో విడుదల చేస్తాం. 100% వాళ్ళకి న్యాయం చేస్తాం. వాళ్ళు పర్మనెంట్గా అదే పనిచేసే వాళ్ళైతే, అక్కడనే ఆలయాలు ఆశ్రయించుకొని బతికే వాళ్ళైతే తప్పకుండా వాళ్ళు కూడా మనసులకు సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బతకాల్సిందే. ఇమ్మీడియట్గా జీవో వీలైన తొందరలో ఆబ్జర్ లిక్లీ చేశాం రాజు సార్. ఇమ్మీడియట్ వీలైతే నాకు 2-3 రోజులనే జీవో కూడా విడుదల చేస్తాం. దానికి మీరు చింతించే అక్కర్లేదు. ఇగో సమస్యలు ఉన్న వాటికి ఇట్లా చెప్పాలి, పరిష్కారం చేయాలి. ఎవలకు ఒక అప్లికేషన్ రాసి నాకు పోయేలోపు ఎవరో ఒకరు చిన్నగా రాసి ఇవ్వండి, దాన్ని కూడా సాల్వ్ చేద్దాం. మీరేం చెప్తారండి? ఒక్కలే బాబు, ఒక్కరు. మీకు ఇష్యూ ఉందా బాబీ? ఏం పని చెప్తాను మీకు ఒకటే మాట చెప్తాను, వినండి. స్టైలో గ్రాస్ అని ఉంటుంది. మేకలు మినహాయించి గొర్రెలకు
అడవులలో మామిడి తోటలలో పండ్ల తోటలలో ఆ గడ్డి పెంచడానికి గొర్రెలను మేపడానికి వెసులుబాటు కల్పించేటువంటి జీవో తెస్తున్నాం. మీకు వివరాలు తెలిస్తే మీరు తొందర